ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ చమురు సంస్థలపై ఆంక్షలు విధించారు. దాంతో రష్యా నుంచి భారత్కు జరుగుతున్న చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఆ దేశం ముడి చమురుతో భారత్ వైపు వస్తున్న ట్యాంకర్ మార్గమధ్యంలో యూటర్న్ తీసుకుంది. బాల్టిక్ సముద్రంలో నిలిచిపోయింది. డెన్మార్క్, జర్మనీ మధ్య ఉన్న జలసంధిలో పశ్చిమ వైపుగా వదులుతున్న ఒక ఆయిల్ ట్యాంకర్ మంగళవారం వెనక్కి వెళ్ళింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత నెమ్మదించిందని షిప్ ట్రాకింగ్ డేటా వెల్లడించింది. ఇక ఈ ఆంక్షల నేపథ్యంలో హెచ్ఎంఈఎల్ సంస్థ అధికారులు రష్యా చమురును కొనుగోలు చేశారు. ఈ రిఫైనరీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మిత్తల్ గ్రూప్ భాగస్వామ్యంలో నడుస్తుంది. ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్కు చెందిన ఎనర్జీ విభాగం ఆంక్షల పరిధిలో ఉన్న నౌకల ద్వారా ముడి చమురును గుజరాత్లోని ముంద్రా నౌకాశ్రయానికి దిగుమతి చేసుకుని అక్కడి నుంచి పైప్లైన్ల ద్వారా పంజాబ్లోని గురు గోవింద్ సింగ్ రిఫైనరీకి సరఫరా చేసినట్లు వెల్లడించింది. ఇది దేశంలోని 10వ అతిపెద్ద రిఫైనరీ. ఒక ఏడాదికి 11.3 మిలియన్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేస్తుందని అధికారులు తెలిపారు.